Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఉదయకాల సమయమందు చదవబడినటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథం 48వ కీర్తన మొదటి వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చదవనటువంటి లేఖన భాగంలో కీర్తన గ్రంథం 48వ కీర్తనలో మూడు విషయాలు మనం చూడబోతున్నాం. మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో కనబడుతున్నాయి. ఒకటి, యెహోవా గొప్పవాడు. యెహోవా గొప్పవాడు. రెండవది, యెహోవా రక్షించువాడు. యెహోవా రక్షించువాడు. మూడవ విషయము, యెహోవా నడిపించువాడు. యెహోవా నడిపించేవాడు. ఈ మూడు మాటలు ఈ 48వ కీర్తన యొక్క సారాంశం. సో ఈ మూడు మాటల గురించి త్వరగా నేను మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో మొదటి వచ్చి ఉంటాడు, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. యెహోవా గొప్పవాడు. అండర్లైన్, యెహోవా గొప్పవాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. అంటే యాజ్ అ బిలీవర్, ఒక విశ్వాసిగా, యు నీడ్ టు అండర్స్టాండ్ యువర్ గాడ్ ద లార్డ్ యావే ఈజ్ ఎ గ్రేట్ గాడ్. ఒక విశ్వాసుని అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, నీవు నమ్ముకున్న దేవుడు ఆయన గొప్ప దేవుడు, గొప్పవాడై ఉన్నాడని నువ్వు ముందు గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి సకల దేవతల కంటేను, దేవుళ్ళ కంటేను ఆయన గొప్పవాడై ఉన్నాడు. హిజ్ నేమ్ ఈజ్ అబౌవ్ ఆల్ నేమ్స్. ఆయన నామము అన్ని నామముల కంటే పై నామం, ఉన్నతమైన నామం. కాబట్టి ఆయన గొప్పవాడు అని మనం గుర్తిరగాలి. ఆయన ఎంతటి గొప్పవాడు అంటే, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడని బహు కీర్తనీయుడనై ఉన్నాడని నేను గ్రహించుచున్నాను అంటాడు. అంటే పరిశుద్ధ పర్వతమందు నివసించువాడు. దేవుడు ఎక్కడున్నాడు అంటే పరిశుద్ధ పర్వతం. పరిశుద్ధ పర్వతం అనగా దేవుడు ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడే ఉంటాడు. పరిశుద్ధత ఉన్న చోటనే ఆయన నిలుచుండేటువంటి వాడు. అంచేత ప్రభు ఏమని కోరుకుంటాడంటే, నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండి అన్నాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఎందుకంటే ఆయన పాపరహితుడు, పాపము లేనివాడు. యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు. కీర్తన గ్రంథంలో 15వ కీర్తనలో మొదటి వచనం రాస్తాడు, యెహోవా నీ గుడారములో నివసింపదగిన వాడు ఎవడు? ఈ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండగలరు? ఈ పరిశుద్ధ పర్వతం అనేది మనకి ఎలా కనబడుతుందంటే, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. ఏం చెప్పండి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మనకి అక్కడ కనబడుతుంది. ఆ కింద వచ్చిన అక్కడ రాస్తారు 3వ వచనంలో, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. హల్లెలూయా. సో దేవుడు అక్కడ ఏమైనా కనబడుతున్నాడంటే, ఈజ్ మేనిఫెస్టేషన్ అంటే దేవుని ప్రత్యక్షత, ప్రసన్నత. అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చూస్తున్నాం ఇక్కడ వాక్యం అంటే, యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన గుడారములో నివసింపదగిన వాడెవడు? హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఓకే. సో ఇక్కడ దేవుడు మనకు మొదటి భాగంలో ఎలా కనబడుతున్నాడంటే, యెహోవా గొప్పవాడు. ఎందుకు ఆయన గొప్పవాడు అంటే, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువై ఉన్నవాడు. అందుచేత ఆయన మహాదేవుడు అని అంటాడు. అనేటువంటి వాడంట తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి.
తీతు రాసిన పత్రిక 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికి చుండవలనని మనకు బోధించుచున్నది. యేసుక్రీస్తు ఎటువంటి వాడట? ఈజ్ ద గ్రేట్ గాడ్. అపోస్తలుడు పౌలు అంటాడు, యేసుక్రీస్తు మహాదేవుడు. ఇందాక తీయబడిన లేఖన భాగము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆవిడ పౌలు ఏమంటాడంటే, ఈయన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని రాస్తున్నాడు. ఈజ్ ద గ్రేట్ గాడ్ అండ్ అవర్ సేవియర్. మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. చాలు. ఎవరంటే ఈయన మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్కయో ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. దేని కొరకు చూడాలట? ఆ మహాదేవుడు మరలా పరలోకం నుండి భూలోకానికి రాబోతున్నాడు. ఆ సర్వాధికారి అయిన దేవుడు పరలోకం నుండి భూలోకానికి మరలా రాబోతున్నాడు. ఆ గొప్ప దేవుడు మరలా పరలోకం నుండి భూలోకానికి రాబోతున్నాడు. ఆయన రాబోతున్న ఆయన మహిమ కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికి చుండవాలని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. మనం ఎలా బతకాలని వాక్యం చెప్తుందంటే, నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ దేవుడు మహిమకు చూడడానికి మీరు బ్రతకండి, ఆయన కొరకు ఎదురు చూడని అంటున్నాడు. అంటే మన భక్తి ఎలాగ ఉండాలంటే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ పవిత్రతతోనూ ప్రభు యొక్క మహిమ కొరకు ఎదురు చూడాలి. ఆయన మనకు గొప్ప దేవుడు, సర్వాధికారి దేవుడు. ఆయన మహాదేవుడునైన మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కొరకు మనం అందరము కనిపెట్టవలసిన అవసరమై ఉన్నది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి లేఖన భాగంలో రాస్తారు కదా, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరంలో దేవుడు ఆశ్రయమిగా ప్రత్యక్షమగుచున్నాడు. హల్లెలూయా. దేవుని సంతానంలో పిల్లలు గమనించండి. మొదటి దేవుడు అనగా యెహోవా గొప్పవాడు. చెప్పనందరూ, యెహోవా గొప్పవాడు. ఈ గొప్పవాని ప్రత్యక్షత మనకి కావాలి. ఈ గొప్పవాడిగా పరిశుద్ధ పర్వతం అని ఉండాలి. సియోను పట్టణం అనగా దేవుని సన్నిధి, సియోను పట్టణం అనగా దేవుని యొక్క సంఘం, యెరూషలేము అనగా దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క బిడ్డలు. కాబట్టి అందరూ ఆయన ప్రత్యక్షత కొరకు పొందుకోవాలి. ఆయన సన్నిధి కావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే మహారాజు అయిన ఆ దేవుని సన్నిధి మనకి ఎంతైనా అవసరం. అందుచేత మోషే నిర్గమకాండములో ఏమని రాస్తాడంటే, ప్రభువా నీవు మాతో రాకపోయినట్లయితే, నీవు మాతో రాని ఎడలా, నీ సన్నిధి మాతో రాని ఎడలా నీ జీవ గ్రంథములో నుండి నా పేరును తొలగించుమని అంటాడు. అంటే దేవుని సంతానములో ఆవిడ కోరుకునేది, ఇఫ్ యూ డోంట్ కమ్ విత్ us, నీవు రాకపోతే మేము వెళ్ళలేం, నీవు లేకుండా ఏమీ చేయలేం, మేము నరులము, మాకేమీ చేత కాదు. కాబట్టి నీ సన్నిధి మాకెంతైనా అవసరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకు చెప్పిన దేవుని బిడ్డలు ఏమున్నా లేకపోయినా, ఎంతో బలం ఉంది మోషే దగ్గర, ఎంతోమంది ఉన్నారు, 20 లక్షల మంది బలం ఉంది, ఎంతో జనం ఉన్నారు, కుటుంబం ఉంది. అయినా సరే ప్రభువా నువ్వు రాకపోతే నేను వెళ్ళను, మేము కదలం. until unless your presence comes with us we won't move అంటున్నాడంతే. నీ సన్నిధి కనుక మాతో రాకపోతే మేము కదలము. హల్లెలూయా. అంటే ఏమి కావాలి? దేవుని సన్నిధిలో బలమన్నా, బంధు బలమన్నా, డబ్బు బలమన్నా, యంత్రమన్నా కానీ దేవుడి కనుక నీ తోడు రాకపోతే, దేవుని ప్రసన్నత నీతో రాకపోతే, ఆయన ప్రత్యక్షత నీకు లేకపోతే అదంతా సున్నా, అదంతా వ్యర్థం. అంతే హబక్కూకు భక్తుడు అంటాడు, 3వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి. హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయం 17-18 వచనాలు ఆయన చెబుతున్న మాటలు, అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు కాయకపోయినను, చేనులోని పైరు పండకపోయినను, గొర్రెలు దొడ్డలు లేకపోయినను, సారలో పశువులు లేకపోయినను,
నేను యెహోవా యందు ఆనందించుచున్నాను. నా రక్షణ కర్తయగు దేవుని యందు నేను సంతోషించుచున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అదేమంటున్నాడు? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు రాకపోయినను, చేనులోని పైరు పంట చేతికి అందకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను ఇంకను యెహోవా యందు ఆనందించుచున్నాను. అది విశ్వాసి యొక్క లక్షణం. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, హబక్కూకు ఏమి గ్రహించడంటే, మై గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. నా దేవుడు గొప్పవాడు. ఏమి లేకపోయినా పర్లేదు, నా దేవుడు గొప్పడు. ఆయన నాకు ఉంటే చాలు, నేను ఆయనతో ఉంటే చాలు, ఆయన నాతో ఉంటే చాలు. దాన్ని దావీదు ఏమంటాడంటే, గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో మీ అంటాడు. కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమం నా వెంట వచ్చును. కీర్తనలో లాస్ట్ భాగంలో మాట ఉంటుంది, కృపాక్షేమములే నేను బతుకు తినమలనియో కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఏమంటే, ఈవెన్ దో I walk to the valley of shadow of death. అదేమంటున్నాడు? నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను, ఏ అపాయమునకు భయపడ్డాను. నీ దుడ్డికరయు నీ దండమును నన్ను ఆదరించును. ఓకే, అది అక్కడ చెప్పించిన మాట. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, ఎటువంటి కష్టములు ఉన్నా, ఎటువంటి శ్రమలు ఉన్నా నేను భయపడను. ఏ అపాయము నాకు సంభవించదు. ఎందుకంటే I know your presence is with me. నీ సన్నిధి నాకు తోడుగా ఉన్నది చాలు. కాబట్టి నా గిన్నె నిండే పొలుచున్నది. కాబట్టి గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో మీ. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఎవరు వెంట వస్తా అంటున్నాడు అక్కడ? ఎవరు వెంట వస్తాయి? నా వెంట అంటే దావీదు చెప్పేది ఏంటి? నేను దేవుని వెంట వెళ్తాను, దేవుడు వాటి నా వెంట పంపిస్తాడు. అంటే మొదట మనము దేవుని వెంబడిస్తూ ఉంటే ఆశీర్వాదాలు మనల్ని వెంబడిస్తాయి. సమస్యలు ఏమైనా కావచ్చు. హబక్కూకు భక్తుడు చెప్పేది అదే. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, గొర్రెలు దొడ్లు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను ఇంకను యెహోవా యందు ఆనందిస్తాను. నా రక్షణ కర్తయగు నా దేవుడైన యెహోవా యందు నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. అది విశ్వాసం. ఆ కింద వచ్చింది చదువమ్మా. అది ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను. చాలు. హల్లెలూయా. నా కాళ్ళను లేడి కాలవలే చేస్తాడు. ఆయన నా బలం. లేడి కాళ్ళు ఎలా ఉంటాయి? చాలా బలంగా ఉంటాయి, అతి వేగంగా పరిగెత్తుతాయి. నన్ను కూడా చురుకైన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నమ్ముకున్న దేవుడు వాడు గొప్పవాడు. వాస్ ఫోర్ రాజులు కూడిరి, వారేకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. ఏంటి మాటలు అంటే, ఆ 4వ వచనం నుంచి కింద నుంచి మనం చూస్తున్నప్పుడు 3వ వచనం కింద నుంచి కరెక్ట్గా మనకు కనబడుతూ ఉంటుంది. 8వ వచనం వరకు కూడా కంప్లీట్గా దేవుడు రక్షించేవాడు, యెహోవా రక్షించేవాడు. మొదటి మాట ఏంటి? యెహోవా గొప్పవాడు. రెండవ మాట యెహోవా రక్షించువాడు. ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడు అంటే, మన శత్రువుల చేతుల నుంచి ఆయన రక్షిస్తాడు. శత్రువులు ఎవరు అంటే మీరేం చెప్తారు? మీ శత్రువులు ఎవరు చెప్పండి. మీ శత్రువులు ఎవరంటే మీరేం చెప్తారు? మన శత్రువులు ఎవరంటే మీరేం చెప్తారంటే, పలానోడండి, పలానాదండి. బంధువులో కూడా శత్రువులు ఉంటారు. బంధువులో ఉండేవారు శత్రువులు కాదు, వారి కుటుంబ సభ్యులం. కానీ ఏదో చిన్న చిన్న విషయాలు జరిగిన తర్వాత, కోపాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కలిసిపోతారు. వాళ్ళని శత్రువులు అనరు. శత్రువులు అనబడిన వారు ఎప్పుడు కూడా అలాగే ఉండిపోతారు. నీ శత్రువు ఎవరంటే మొట్టమొదటిగా సాతాను, అపవాది. నీ విరోధి నేను అపవాది, నీ విరోధిన అపవాది. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చెప్పుచున్న ప్రకారముగా నీ విరోధైన అపవాది ఎవరిని మింగిరిదని గర్జించు సింహంలే వెదకుచు తిరుగుచున్నాడు. ఈజ్ జస్ట్ లైక్ ఏ రోరింగ్ లైన్.
whom he may devour. ఎవరు మృంగుదురా అని చెప్పి గర్జించు సింహంలే తిరుగుతున్నాడంట. సింహం కాదు కానీ గర్జించు సింహంలే వాడు గాండ్రిస్తున్నాడు. అపవాది సాతాను అందుచేత మీరు మెరుగుగా ఉండి ప్రార్థన చేయను అంటాడు. యాకోబు రాసిన పత్రిక 4 ఏమంటాడంటే అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవు అంటాడు. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. కాబట్టి నీ శత్రువు ఎవరంటే నీలో ఉన్న భయమే నీ శత్రువు. నీ శత్రువు ఎవరు చెప్పండి? ఇప్పుడు నీలో ఉన్న భయమే నీ శత్రువు, నీ సమస్యలే నీకు శత్రువు, నీ అప్పులే నీకు శత్రువు, నిరుత్సాహము నీ శత్రువు, నీకున్నటువంటి కష్టాలు నీ శత్రువు. వాటిని బట్టి నీలో నీవు కుమిలిపోతుంటావు, వాటిని బట్టి నీలో నువ్వు కృంగిపోతూ ఉంటావు. ఆ విషయాలు వినగానే భయపడతావు, శత్రువుకు భయపడినట్లుగా భయపడిపోతావు. అంటే ఇవన్నీ ఏ శత్రువులు? ఈ కనబడని శత్రువులు. ఏ శత్రువులు ఇవి? ఈ కనబడని శత్రువులు. అప్పు ఉంది, శత్రువు వచ్చి కనబడుతుందా? మన ఆడి పేరేంటి? శత్రువు అని అన్నాం, అప్పులోడు అని అంటాం. అప్పులలో చదువుతున్నారు అంటాం కదా, అదేంత. కానీ మనం అప్పు తీర్చడి కొరకు భయపడతాం. తర్వాత మనం భయం వెంటాడుతూ ఉంటుంది. సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శారీరక వ్యాధులు, శారీరక రోగాలు నీలో భయపెట్టి నీకు శత్రువుగా తయారయ్యి దేవునిలో విశ్వాసములు కొనసాగకుండా చేస్తాయి. కానీ నీలో ఉన్న బలహీనతలు శత్రువులుగా తయారవుతాయి నీలోనే. వీటినన్నీ తీసుకొని ఎవరో ఒకరి మీద వేసేస్తావు. దీన్ని తీసుకెళ్ళి భర్త మీదో, భార్య మీదో, ఆత్మ మీదో, మాంగారి మీదో, అన్నయ్య మీదో, చెల్లి మీదో, తల్లి మీదో ఎవరొకరి మీద వేస్తాం నింద. మనం లోన ఏంటంటే ఇవన్నీ కూడా కనబడని శత్రువులివి. వీటిని జయించాలి. వీటిని జయించాలని చేతని ఇక్కడ అంటారు వాక్య భాగంలో, అవర్ గాడ్ ఈజ్ అవర్ సేవియర్, ద లార్డ్ ఈజ్ అవర్ సేవియర్. యెహోవా మన రక్షకుడు, యెహోవా రక్షించువాడు. ఎవరి చేతుల నుంచి రక్షిస్తున్నాడు? శత్రువుల చేతిలో నుండి ఆయన రక్షించువాడు. వర్స్ 3, దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. ఆశ్రయము అంటే దేవుడు మనకి ఎలా కనబడుతున్నాడు? ఆశ్రయముగా ఉన్నాడు. చెప్పని మాట గట్టిగా. దేవుడు ఎలా ఉన్నాడు? మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథములో 18వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తున్నప్పుడు అక్కడ మంచి మాట రాస్తాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలో పరిగెత్తి సురక్షితుడగును. హల్లెలూయా. మళ్ళా చదువుతున్న ఆ వాక్యాన్ని సామెతల గ్రంథములో నుండి 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలో పరిగెత్తి సురక్షితుడగును. ఎవరు దేవుని సందులో సురక్షితముగా ఉంటారు అంటే నీతిమంతులు. ఎవరు నీతిమంతులు అంటే దేవునికి భయపడువారు, దేవునికి లోబడువారు, దేవుని మాట వినేవారు, ఆయనకు వాక్యానికి లోబడేటువంటి వారందరూ, ఆయన ప్రేమించిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నీతిమంతులు. కాబట్టి ఈ నీతిమంతులు ఏం చేస్తారంటే వారు దుష్టుల నుంచి తప్పించుకోవడానికి యెహోవా నామము ఎటువంటిదట? ఆ వాక్య భాగం చూస్తే చదవండి. ఇక్కడ ఆ యెహోవా నామము బలమైన దుర్గము, ఆశ్రయ దుర్గము, ఏ రిఫ్యూజ్, ఆశ్రయము, ఆశ్రయ దుర్గము. ఆ ఆశ్రయ దుర్గములో ఆయన నీడ, ఇంకా చెప్పాలంటే ఆయన రెక్కల నీడలను ఉన్నప్పుడు ఏ శత్రువుని కానిచ్చేయదు. దాని కీర్తన గ్రంథంలో 91వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడంటే, 1వ వచనంలో మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొనదగిన నా దేవుడు. హల్లెలూయా. చూసారా ఎంత మంచి మాట ఉందో చూడండి వాక్య భాగంలో. ఆయనే ఆశ్రయం, ఆయన నా కోట. అంటే రోగాల నుంచి, బాధల నుంచి, వ్యాధుల నుంచి, సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బంది నుంచి, లోక సంబంధమైనటువంటి నిందలు, అవమానముల నుంచి నిన్ను రక్షించేవాడు, శత్రువుల నుండి కాపాడువాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు, యెహోవా నామము బలమైన దుర్గం, యెహోవా నామము బలమైన దుర్గం. కాబట్టి ఆ దుర్గములోనికి ఏం చేస్తారట? ఆ ఆశ్రయములోనికి నీతిమంతుడు దానిలో పరిగెత్తి సురక్షితుడగును. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. మనుష్య కీర్తన గ్రంథంలో 118వ కీర్తనలో రాస్తారన్నమాట. 6 వచ్చినప్పుట
అందులో ఏముంటుందంటే మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అంటే ఆశ్రయము అనగా రక్షణ, సంరక్షణ, భద్రత, కాపుదల. నిన్ను రక్షించువాడు, నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలును కాచువాడు, కునుకడు, నిద్రపోవడం. హల్లెలూయా. కాబట్టి ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన నేనుగా వస్తున్నప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు. ప్రభువా ఎలా నేను ఈ సమస్యలు అంటే ఆ సమస్యలన్నిటి నుంచి ఆయన తప్పించి ఆయన కాపాడుతాడు. అతడు నన్ను ప్రేమించను గనుక నేను అతనిని తప్పించదనని కీర్తన 91:14 రాస్తాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను ఆయనను అతనిని ఘనపరచుదును. అతను నా నామం ఎరిగిన వాడు. మనం దేవుని నామం ఎరిగిన వాడిగా, ఆయన గొప్పవాడిగా మరి ఎప్పుడైతే చూస్తామో ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ మనకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంటాడు ప్రభు, నేను అతనిని ఘనపరుస్తాను. ఈ వాక్యాలు చూడండి, వర్స్ 8లో లాస్ట్ వచ్చిన మంచి మాట రాస్తాడు. ఓకే, సైన్యం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. నిత్యముగా దేవుడు దానిని స్థిరపరిచి ఉన్నాడు. నిన్ను స్థిరపరచువాడు, నిన్ను బలపరచువాడు, నిన్ను ఘనపరచువాడు, నిన్ను హెచ్చించువాడు ఆయన్ని. పాట పాడుతున్నాం కదా, క్రైస్తవ జాతీయ గీతం అయిపోయింది పాట. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు. కమాన్. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే ఆమేన్. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. పాడదాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. కమాన్. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఆమేన్. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం అందరూ చప్పట్లు. నీ నామముకే
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. బలపరచువాడవు హెచ్చించు మా పక్షమును నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షమును నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏ నామముకే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఈ నామముకే యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. ఆయన స్థిరపరచువాడు, నేను గణపరచువాడు. అదేమంటున్నాడు వాక్యభావంలో, దేవుడు నిత్యముగా దానిని స్థిరపరుచున్నాడు. ఆయన నీడను ఉన్నప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన నీకు రక్షకుడిగా ఉంచాడు. ఆయనని నిన్ను స్థిరపరచువాడు, ఆయన నిన్ను బలపరచువాడు, ఘనపరచువాడు, హెచ్చించువాడు. ఆయనే అతడు నా నామం నిరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను, తప్పించెదను. అతడు నా నామము నిరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచెదను. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 4వ వచనం చూడండి, ఒక మాట రాస్తాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం, నీవు నా దృష్టికి 43 యెషయా గ్రంథం 43:4 నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా స్తోత్రం చెప్పండి. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు అయ్యావు. ఎప్పుడు నేను గనుడిగా చేస్తానండి దేవుడు, ఎప్పుడు నేను గణపరుస్తాడంటే, ఎప్పుడు నేను స్థిరపరుస్తాడంటే నీవు ఆయనను ఆశ్రయించి ఆయన దృష్టికి ప్రియుడు అయినప్పుడు, ఆయనకి ఇష్టమైన రీతిలో నడుచుకున్నప్పుడు ఆయన తప్పక నిన్ను ఆయన గణపరుస్తాడు, ఆయన హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుచేత ఆయనే నిన్ను నన్ను స్థిరపరచువాడు. నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డను ఎక్కడ స్థిరపరచాలో ఆయనకే తెలుసు. నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. అయితే నీ ఆలోచనలు మన ఆలోచనలు దేవుని ఆలోచనతో కలిసిపోయినప్పుడు థాట్స్ షుడ్ బి అలైన్ విత్ గాడ్స్ థాట్స్. మన ఆలోచనలు దేవుని ఆలోచనతో క్రమము చేయబడాలి. అంటే దేవుని ఆలోచన నెరవేర్చబడుతుంది, మన ఆలోచన జరగదు. అక్కడ ఎవరి ఆలోచన జరగదు, మన ఆలోచన జరగదు, దేవుని ఆలోచన జరుగుతుంది. అంచేతని తూర్పునకు పడమర ఎంత దూరమో నీ ఆలోచనకును అంత దూరం ఉందంటారు దేవుడు. అంతే మన ఆలోచన దేవుని ఆలోచనలు క్రమించబడాలి, దేవుని దృష్టికి ప్రియముగా ఉండాలి, దేవుని దృష్టికి ప్రియుడిగా మారిపోవాలి. అప్పుడు ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయము కలుగుతుంది. అప్పుడు ఇంత చదువు కదా వాక్యంలోని, నీతిమంతుడు యెహోవా నామము బలమైన దుర్గము, సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలో పరిగెత్తుకొని సురక్షితుడగును. అంటే దాని అర్థం ఏంటంటే దృష్టి నుంచి తప్పించుకొని వచ్చి నీవు దేవుని నామములో సురక్షితుడగుతావు, రక్షించబడతావు, కాపాడబడతావు. కాబట్టి కీర్తనలో మనం చూస్తున్నప్పుడు 48 కీర్తన మొదటి భాగంలో చూస్తున్నప్పుడు యెహోవా గొప్పవాడు, రెండవది యెహోవా రక్షించువాడు,
మూడవ భాగంలో మనం చూస్తున్నాం, యెహోవా నడిపించువాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ నడిపిస్తాడు, ఆయన ఎంతవరకు మనం నడిపిస్తాడు మనం చూస్తున్నప్పుడు వాక్య భాగంలో చూడండి, ఏమని లేఖనాలు వర్స్ 9, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించుటమే. దేవా నీ నామము ఎంతో గొప్పది, నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. ఈ న్యాయవిధిని బట్టి సీయోను పర్వతము సంతోషించును గాక, యోధా కుమార్తెలు ఆనందించుదురు గాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సీయోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాంతాలను నిదానించి చూడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మానవ వారికి ఆయన మనల్ని నడిపించు. వర్స్ 14 అండర్లైన్ చేసుకున్నాడు. దిస్ గాడ్, ఇంగ్లీష్లో బాగుంటుంది, దిస్ గాడ్, ఈ దేవుడు, ఓకే, సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. దిస్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఫర్ ఎవర్ అనేవారు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మధ్యలో ఇంకెవరు లేడు. యెషయా గ్రంథం అంటారు 43వ అధ్యాయంలో, నాకు ముందును ఎవడు లేడు, వెనకను ఎవడు లేడు, ఉండునట్లుగా నేను ఎరిగినంటాడు. అంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు. అంటే ఎంతవరకు తోడై ఉంటాడట? ఇట్స్ వెరీ క్లియర్, మరణము వరకు ఆయన మనలను నడిపించను. ఎంతవరకు నడిపిస్తాడు దేవుడు? కమాన్, ఎంతవరకు నడిపిస్తాడు? until you die. దేవుడు నిన్ను ఎంతవరకు నడిపిస్తాడంటే నువ్వు చనిపోయేంతవరకు దేవుడిని నడిపిస్తాడు. నేను మధ్యలో ఏమైపోతానో, నా పిల్లలు ఏమైపోతారో, నా జీవితం ఏమైపోతుందో అని చెప్పి నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఆయన నిన్ను మరణం వరకు నడిపించేటువంటి దేవుడు. ఈ దేవుడు ఏ దేవుడు ఈయన చెప్పండి. ఇప్పుడు ఏ దేవుడు? గొప్ప దేవుడు. కమాన్, ఏ దేవుడు? ఇందా చదువు, ఏ దేవుడు అంటే ద గ్రేట్ గాడ్, ద గ్రేట్ గాడ్ అండ్ సేవియర్, మహాదేవుడును మన రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు మరణము వరకు నేను నడిపిస్తాడు. అది సదాకాలము ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అందుచేతనే ఎంతవరకు అంటే నీవు భూమి మీద బ్రతికినంత కాలం, ప్రభువా మా దినము లెక్కించడం నాకు నేర్పించమంటాడు మోషే భక్తుడు. కాబట్టి దేవుని సంతానంలో ఎంతైతే నీకు దేవుడు మనకు ఆయుష్నిచ్చాడో అంతవరకు నిన్ను నడిపించగలిగిన, నిన్ను నన్ను నడిపించగలిగిన దేవుడు గొప్పవాడు. ఆయన మనం ఎంతవరకు నడిపించాలి అంతవరకు నడాలి. మనం మధ్యలో అలసిపోవద్దు, సమస్యలు పోవద్దు, భక్తిలో విశ్వాసంలో తొట్టులు పోవద్దు. అంటాడు నిన్ను నడిపించువాడు ఆయనే. ఈ దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఎంతవరకు అంటే సదాకాలము, సదాకాలము, సదాకాలము దేవుడై ఉండి మరణం వరకు ఆయన మనలను నడిపించును. నడిపించే దేవుడు. చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. నీ చెయ్యి తట్టి వెన్ను తట్టి ఆయన నిన్ను నడిపించేటువంటి దేవుడు. నేను విడివాడు ఎడబాయడు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. బంధువులు విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, శ్రమలు కష్టాలు వచ్చాడు, బాధలు మనకి మనం వ్యాధులు కృంగిపోతూ ఉండవచ్చు. కానీ నువ్వు దేవునిలో ఆశ్రయంలో ఉన్నట్లయితే, ఆయన నీడలో నువ్వు ఉంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. కాబట్టి అటువంటి జీవము గల దేవుని విశ్వాసం ముందుకు కొనసాగిపోదాం, నిరీక్షణతో ముందుకు నడుచుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మన దయచేయును గాక. మోకరించి ప్రార్థనకి పెంచండి, మోకరించి ప్రార్థనకి పెంచండి, స్వరలిప్పండి, చేతులపైకి ప్రార్థించండి. దేవుని సంధానంలో ఇంతవరకు నీ జీవితంలో నీ దేవుని యందు ఏ రీతికైతే విశ్వాసాలు కొనసాగావో, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అని నేను ముందుకు కొనసాగడానికి, నీవు నా రక్షకుడు అని గ్రహించి ముందు కొనసాగడానికి నేను నడిపించు ప్రభుని ప్రార్థించు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనకి పెంచండి, స్వరలిప్పండి, ప్రభు తట్టు తిరగండి. యేసులోడు స్వరలిపి చేతులు పైకెత్తి, ప్రభువా నీవు నన్ను నడిపించే దేవుడవు, నన్ను పోషించే దేవుడవునైనా, నన్ను రక్షించే దేవుడవునైనా, నన్ను కాపాడే దేవుడు ప్రభువా, అయ్యా నన్ను కనికరించు, నన్ను దీవించని స్వరమిపు. నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటున్నావా? నీ దేవుడు ఎంత విలువైన వాడు గ్రహిస్తున్నావా? ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నటువంటి దేవుడు, ఆయన మహాదేవుడును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు. అంత గొప్ప దేవుని విశ్వాసం ఉంచిన,
లోక రక్షకుని కలిగి ఉన్నావు, సృష్టికర్తను కలిగి ఉన్నావు. అటువంటి జీవము గల దేవుని యందు నువ్వు పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రార్థించు. నోరు తెరిచి స్వరమిపి ప్రార్థించు. Glory to God. Hallelujah, 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 hallelujah. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. అందరూ హృదయపూర్వకముగా అంధకారాన్ని దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారాన్ని దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. కష్టాల కొలిని కాల్చివేసిన, శోకాలు గుండెలు చీల్చివేసిన, కష్టాల కొలిని కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చెయ్యి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయమందు నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన గొప్పవాడని గుర్తెరుగు, ఆయన నీ రక్షకుడని గుర్తెరుగు. ఆయన ద్వారానే రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారానే మోక్షము కలుగుతుంది, ఆయన ద్వారానే నువ్వు సురక్షితులు వగుతావు, ఆయన ద్వారానే సమస్యలన్నిటి నుంచి విడుదల పొందుకుంటావు, ఆయన ద్వారానే నీ రోగములన్నిటి నుంచి విడుదల పొందుకుంటావు. ఆయనలోని నీకు ఆశ్రయము, ఆయన నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలో పరిగెత్తి సురక్షితుడగను. యెహోవా నామము గొప్పది, ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆయన మహాదేవుడును మన రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు. ఆయన నామము తనలో ఆయన నామను మహిమపరచడానికి
ఆయనను మహిమను చూడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఆయన ప్రత్యక్షతను చూడడానికి. ప్రభా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ తోడు నాకు ఉండాలి ప్రభా. అయ్యా, నీ రక్షణకు అవసరం. నన్ను నడిపించువాడు, రక్షించువాడు. మరణ వరకు నన్ను నడిపించు నాయన. మరణ కాలం వరకు కూడా నా జీవిత కాలం అంతయో నీవే నాకు తోడుగా నడిపించు. అంధకారము నలుముకొని ఉన్నను, నిందల పాలైనను, అవమాన పాలైపోయినా సరే, కష్టాల కొలమి నేను కాల్చివేస్తున్నా. ఈ జీవితంలో తన చిత్తాన్ని నడిపిస్తాడు ఆయన. తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. మరణం వరకు ఆయనకి తోడుగా ఉంటాడు. ధైర్యం తెచ్చుకో, నిరీక్షణతో బ్రతుకు. నీలో నీవు కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించని నీ భక్తులు చెప్పుచున్న ప్రకారముగా విశ్వాసంతో ముందు కొనసాగం. ధైర్యం తెచ్చుకుని కొనసాగం. ప్రభు తట్టుకు తిరుగు, మరలా ప్రభు యొద్దకు రా. ప్రభా, నీ కృపలో నన్ను స్థిరపరచునైనా అని ప్రభుత్వంలో ప్రార్థించుకో. ప్రతి ఒక్కరు స్వరమిపి ఎవరు తెచ్చి ప్రార్థనకి వించాలి. ఆయన స్తోత్రార్హుడైన దేవుడు, సర్వాధికారి అయి ఉండి నిరంతరం స్తోత్రారి అయిన వాడు, నిరంతరము పూజింపదగిన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే సర్వలోకమంతటికి రక్షకుడు. ఆయనే నిన్ను రక్షించువాడు, ఆయనే నిన్ను నడిపించువాడు. ఆయన ఈ లోకమంతటికి ఏకైక దేవుడు, గొప్ప దేవుడు. అటువంటి దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి ప్రభు తట్టు తిరుగు. ఆయన ఎదుకు రా. ఆయన ఎదుగు ప్రభువా, నన్ను కనికరించి దీవించని అతిక్రమాలు పాపను ఒప్పుకొని విడిచిపెడితే నీ కాపాడి సంరక్షించేవాడు ఆయనే. కాబట్టి కృపను దయచేయనని ప్రభు ప్రార్థన చేసుకుందాం.